నా మ్యారేజ్ వల్ల మా బిజినెస్ డెవలప్ కావాలి. అప్పుడు నా లైఫ్ అంబిషన్ అచీవ్ కాగలను. ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీ స్టోరీస్ చెప్పద్దు, సెంటిమెంట్ కాదు. ఐ వాంట్ స్టేటస్ అండ్ ప్రోగ్రెస్. ఓకే? అది కాదురా నాన్న, ఒకసారి అమ్మాయి ఫోటో చూడొచ్చు కదా. ఫోటోనా? అవునరా. నో వే. ఐ వాంట్ గోల్ టు హ్యావ్ ఎ స్టేటస్. ఓకే మమ్మీ, గెట్ మీ 1 glass of milk to my room. ఓకే బాయ్ ఎవ్రీవన్. మీరు మిల్క్ తీసుకొచ్చినప్పుడు ఆ గ్లాస్ మీద ప్లేట్ పెట్టి తీసుకురండి. ఈగలు దోమలు పడేటట్టు తీసుకురకండి. అర్థమైందా? అర్థమైందా? వీడేంటండి ఇలా మాట్లాడుతున్నాడు? మనం ఆ అమ్మాయి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? అదే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడేనా మనం తినేది? అవును. ఏ మనం ఇక్కడ తినకూడదా? లేదు, ఇక్కడ రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా. రోజు తినం కదా అర్చన, ఎప్పుడైనా ఒకసారి సరదాగా. పర్వాలేదులే రా. వెల్కమ్ మేడం, టేక్ యువర్ సీట్. కూర్చో. ఏంటి ఇక్కడ అందరూ అమ్మాయిలే పనిచేస్తున్నట్టున్నారు? ఏ వాళ్ళు పని చేయకూడదా? ఈ మధ్య అన్ని చోట్ల అమ్మాయిలే పనిచేస్తున్నారు. రేవతి, నీ టేబుల్ దగ్గరికి కస్టమర్స్ వచ్చారు. అలాగా? కవిత, కొంచెం నా టేబుల్ కూడా చూసుకోవా? ఏమైంది రేవతి? ఆ టేబుల్లో కూర్చుంది మా వారి బ్రదరు, ఆయన భార్య. అయితే ఏంటి? మరేం లేదు, నేనిక్కడ పనిచేస్తున్నట్టు వాళ్ళకి తెలీదు. నేను వాళ్ళకి చెప్పింది వేరే పని. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే ఓకే, నేను మేనేజ్ చేసుకుంటాను. థ్యాంక్స్. బా, ఇక్కడ చాలా చలిగా ఉంది. దీంట్లో చూసి ఆర్డర్ చెప్పాలి, ఏం చెప్పాలో తెలియట్లేదు. తెలియట్లేదా? ఇంతకు ముందు నువ్వు ఇలాంటి హోటల్కి రాలేదా? లేదర్చన, నిన్న ఎలాగైనా సరే ఇలాంటి హోటల్కి తీసుకురావాలనుకున్నాను. నేను మొదటిసారి వస్తున్నాను, అందుకే ఏం చెప్పాలో తెలియట్లేదు. యువర్ ఆర్డర్ సార్? ఏ ఆర్డర్ చెప్పాలో అర్థం కావట్లేదండి. వీటిల్లో ఏది బాగుంటుందండి? నేను చెప్తాను. అర్చన, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? మన పెళ్ళైన ఇంతకాలానికి
అత్తయ్య గారు నాతో చాలా బాగా మాట్లాడారు. ఇన్ని రోజులు నగల విషయంలో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని చిన్న బాధ ఉండేది. అది కూడా ఈ రోజుతో తీరిపోయింది. మనకింకా మిగిలింది కొంచెం అప్పే. అది కష్టపడి ఎలాగోలా తీర్చేస్తాను. అందుకే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు స్పూన్తో తినడం కుదరడం లేదు. నేను చేత్తో తింటాను. నీ ఇష్టం. బాగుందా? అర్చన, ఇక్కడి నుంచి మనం నెలకొకసారి ఇలాంటి హోటల్కి వద్దాం. సంతోషంగా ఉందాం. టెన్షన్లు ఏం పెట్టుకోవద్దు. మనం ఇక్కడి నుంచి ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి. ముందు బిల్ ఎంత అయిందో చూడు. బిల్లు గురించి ఎందుకు టెన్షన్ పడతావు? ఫుడ్ బాగుంది కదా, తిను. బిల్లు గురించి మర్చిపో. తినేసిన తర్వాత సినిమాకి వెళ్దామా? అయితే తొందరగా తిను. రేవతి, నీ టేబుల్ చూసుకోకుండా ఇక్కడి నుంచున్నావేంటి? సార్, అది కవిత చూసుకుంటుంది. నో, వాళ్ళ టేబుల్స్ వాళ్ళకున్నాయి. నీ టేబుల్ సర్వీస్ నువ్వే చూసుకోవాలి. నీ టేబుల్ చూసుకోవడంలో నీకేంటి ప్రాబ్లం? కవిత చూడడం ఏంటి? సార్, అది ఎక్స్ప్లెనేషన్స్ నాకొద్దు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. వెళ్ళు. సరే సార్. వెళ్దాం పద, టైం అవుతుంది. రేవతి, నువ్విక్కడున్నావేంటి? ఈ డ్రెస్ ఏంటి? అక్క, నేను పనిచేసేది ఇక్కడే. లేదే, నువ్వు అత్తయ్యతో వేరే ఎక్కడో పనిచేస్తున్నానన్నా? అత్తయ్యకి అబద్ధం చెప్పానక్క. అబద్ధమా? ఎందుకు? నేను చదువు పూర్తి చేసుంటే నాకు వేరే జాబ్ దొరుకుండేది. కానీ సగంలోనే ఆపేశాను కదా. ఇంతకంటే మంచి జాబ్ దొరకదు. అందుకే ఇక్కడ బేరర్గా పనిచేస్తున్నాను. వాసుకి అత్తయ్యకి తెలిస్తే గౌరవం తక్కువ అనుకుంటారు. అందుకే అబద్ధం చెప్పానక్క. అక్క, ఈ విషయం ఇంట్లో తెలియనివ్వకండి. బావా, మీరు చెప్పరు కదా. చూడమ్మా, నువ్వు కష్టపడుతున్నావు. ఓ 10 రూపాయలు సంపాదిస్తున్నావు. కష్టపడి చేసే ఏ పని తక్కువ కాదమ్మా. దానికే విలువ ఎక్కువ ఉంటుంది. నువ్వు పని చేస్తున్నావుగా, చాలు. వస్తావమ్మా, జాగ్రత్త. అర్చన, వెళ్దామా? వస్తాం రేవతి. నాన్నా, రోబో రోబో రోబో, దిస్ నాట్ ఏ మిషన్. నాన్నా, నాన్నా. ఐష్ ఐష్. టైం 1:30 అయింది. అందుకే సెకండ్ షో వద్దంది. ఇప్పుడేం కొంప మునిగింది?
ఇంతకుముందు చాలాసార్లు షెడ్ నుంచి 2ంటికి 3ంటికి వచ్చాను. అప్పుడు తలుపులు తీసారుగా. ఇప్పుడేమైంది? నాన్నా, రాణి, అమ్మా రాణి, నాన్నా, రాణి, నాన్నా, నాన్నా. లైట్ వేసినట్టున్నారు. వెళ్తురు వస్తుంది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఊరంతా తిరిగి రావడం. ఇది ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? నాన్నా, అదేంటి లైట్ ఆపేశారు? నానా, నానా, తలుపులు ఎందుకు తీయట్లేదో అర్థం కావట్లేదు. అర్చన, పోనీ పెద్దనాన్న ఇంటికెళ్ళి పడుకుందామా? ఈ టైంలో వెళ్ళి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరుగుందిగా, అరుగు మీద పడుకుందాంరా. ఏంటి అరుగు మీద? ఎందుకు? ఇది మనిల్లే కదా, ఇక్కడ పడుకుంటే తప్పేంటి? అలాని కాదు అర్చన, నా వల్లేగా లేట్ అయింది. మరి నువ్వు అరుగు మీద పడుకో. పర్వాలేదు, నువ్వు పక్కనుంటే ఈ అరుగు మీద ఏంటి, ప్లాట్ఫామ్ మీదైనా ప్రశాంతంగా నిద్రపోతాను. రా. పడుకో. అర్చన, ఎంతసేపు అయింది లేచి? ఇప్పుడే లేచాను. అర్చనా, మొగుడు పెళ్ళాలి ఇంత పొద్దునే బయట ఎందుకు కూర్చున్నారు? ఫంక్షన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చామండి, అందుకే ఇక్కడ కూర్చున్నాం. తలుపు తట్టారా లేదా? తట్టాం, ఎవరూ లేవలేదనుకుంటా. లేస్తారులేండి. నన్ను పిలవమంటారా? పర్వాలేదు, నేను వెళ్తున్నానమ్మా. మంచిదండి. అన్నయ్య, వదినా, ఏంటి ఇక్కడున్నారు? రాత్రి ఎప్పుడొచ్చారు? రాత్రంతా ఇక్కడే ఉన్నారా? నన్ను పిలవచ్చు కదా. పిలిచాం, తలుపులు పగిలేలా కొట్టాం, ఎవరూ లేవలేదు. అన్నయ్య, అసలు వినిపించలేదు. అన్నయ్య. ఏరా గోపి, ఎంతో పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అదేమిటమ్మా, అడిగితే సమాధానం కూడా చెప్పరే? నాన్న, వాళ్ళిప్పుడు బయట నుంచి రావడం లేదు. రాత్రే వాళ్ళు బయటికి వెళ్లారు. రాత్రి వాళ్ళు వచ్చి తలుపు కొడితే ఎవరూ తలుపు తీయలేదట. అందుకే
పొద్దున దాకా అరుగు మీద వెయిట్ చేసి ఇప్పుడు నేను తలుపు తీయగానే లోపలికొచ్చారు. ఏంటి రాత్రంతా బయట అరుగు మీద కూర్చున్నారా? సాయి భాగ్యం రా బయటరా. ఏంటయ్యా ఏంట అరుపులు? ఏమే రాత్రి పిల్లలు వచ్చి తలుపు కొడితే తలుపు ఎందుకు తీయలేదు? నాకు మెలకు రాలేదు, నిద్రపోయాను. ఏంటి నిద్రపోయావా? చీమ చుట్టుకుమంటే టక్కులు లేచిన దానివి నిద్రపోయానని అంత అబద్ధం ఆడతావా? నిజం చెప్పే, వాళ్ళు తలుపు కొట్టింది నీకు వినపడలా? నాకు వినపడలేదు. నిద్రపోయానని చెప్తే వినవే. ఇదిగో కాఫీ తాగు. ఏయ్ నీకు నిజంగా వినపడిందా లేదా? నా చెవులు పడలేదయ్యా. నువ్వు ఇక్కడ పడుకున్నావుగా, లేచి తలుపు తీగిపోయావా? నాకేదో మొత్తం ఎక్కువై నిద్రలో దారుకున్నాను. నీకు మత్తు ఎక్కువైంది, నాకు కిక్ ఎక్కువైంది. ఏంటే ఎక్కిరింప? నిజంగా నీ చెవులు వినపడలేదా? వినపడలేదు వినపడలేదు వినపడలేదు. ఇదిగో కాఫీ తాగు. లేదు మావయ్య, రాత్రి మేము వచ్చి తలుపు కొట్టినప్పుడు లైట్ వేయడం వెలుతురు కనిపించింది. తీస్తారనుకున్నాం, కానీ తలుపు తీయలేదు. అర్చన, వాళ్ళతో మాట్లాడి లోపలికి రా. ఎంత పొగరు కాకపోతే లేచి కూడా తలుపు తీయకుండా ఉంటావుటే నువ్వు? అవునయ్యా పొగరే, నాకు నిజంగా పొగరే. ఇక మీద సినిమాలకి షికాలకి వెళ్ళి అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వస్తే తలుపు తీయను కాక తీయను. ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు తీయడానికి వేయడానికి నేనేం పని మనిషిని కాను. ఇంత ముందు గోపి సెకండ్ షోకి వెళ్ళొస్తే రాత్రి పూట 2ంటికి 3ంటికి వెళ్ళి తలుపు తీసేదానివిగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు ఒకటే కుటుంబం, ఇప్పుడు 2 అయ్యాయి. వేరే కాపురాలు కదా, ఎవరికెవరు పనులు కాదు. 11 గంటల్లోపే ఇంటికి రావాలి. దాటితే తలుపు తీసే ప్రసక్తే లేదు. అది ఎవరైనా సరే, చివరకు నేనైనా. పట్టుగా. అబ్బా రాత్రి కొట్టిన మందు తలకాయ హ్యాంగ్ ఓవరు, పొద్దున్నే దీంతో తలకాయ నొప్పి. ఛీ మాడు బయలుపోతుంది బాబు. ఏంటే తమాషా చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకోపా. కావ్యా, కావ్యా, తయారయ్యావా అమ్మా? త్వరగా తెవలండి. అయిపోవచ్చిందమ్మా. ఏయ్ నీ సంగతి ఏంటే? నువ్వు కూడా త్వరగా తెవలు. అమ్మా నేను పొద్దున్నుంచే రెడీనమ్మా. నువ్వేంటి తెల్లవారుజాము నుంచి హడావిడి మొదలు పెట్టావు? వచ్చేవాళ్ళు గొప్పింటి వాళ్ళు, నాకేమో కాళ్ళు చేతులు ఆటం లేదు. ఇదిగో దానికి జడ నిండా పూలు పెట్టి నువ్వు కూడా కాసిన పూలు పెట్టుకునిరా. సరే సరే. జయంతి